అందరికీ నమస్కారం. కీర్తనాస్ వరల్డ్ ఛానల్ కి స్వాగతం. ఈరోజు మనం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లే లక్షలాది మంది భక్తుల్లో చాలా మంది తలనీలాలు సమర్పిస్తారు. కానీ ఎందుకు సమర్పిస్తారు? ఆ ఆచారం ఎప్పుడు ప్రారంభమైంది? దీని వెనుక ఉన్న భక్తి కథ ఏమిటి? ఈ రోజు పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. చివరిలో చాలా మందికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయం కూడా చెబుతాను. తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు? తలనీలాలు సమర్పించడం అనేది చాలా మంది భక్తులు వినయం, సమర్పణ భావం మరియు కృతజ్ఞతకు ప్రతీకగా భావిస్తారు. కొంతమంది తమ మొక్కు నెరవేరిన తర్వాత తలనీలాలు సమర్పిస్తారు. మరికొందరు ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు లేదా స్వామివారి ఆశీస్సుల కోసం మొక్కు పెట్టుకుని తలనీలాలు సమర్పిస్తారు. పురాణాల్లో చెప్పబడిన ప్రసిద్ధ కథ. ఇప్పుడు ఒక ప్రసిద్ధ భక్తి కథను తెలుసుకుందాం. పురాణాల్లో చెప్పబడే కథనం ప్రకారం శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా తిరుమలలో ఉన్న సమయంలో ఒక సందర్భంలో ఆయన తలపై కొంత భాగంలో వెంట్రుకలు ఊడిపోయాయి. అది చూసిన నీలాదేవి అనే గంధర్వ కన్య స్వామివారి రూపంలో లోపం ఉండకూడదనే భక్తితో తన జుట్టులోని కొంత భాగాన్ని కత్తిరించి స్వామివారికి సమర్పించింది. ఆమె భక్తికి సంతోషించిన శ్రీనివాసుడు ఇలా వరం ఇచ్చారని భక్తి సంప్రదాయంలో చెబుతారు. భవిష్యత్తులో నా దర్శనానికి వచ్చే భక్తులు తమ తలనీలాలు సమర్పిస్తారు. ఆ పుణ్యంలో నీకు భాగం ఉంటుంది. అందుకే నేటికి భక్తులు ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఆధ్యాత్మిక భావం. తలనీలాలు సమర్పించడం ద్వారా చాలా మంది భక్తులు అహంకారాన్ని విడిచిపెడుతున్నామని, భక్తితో స్వామివారికి అర్పిస్తున్నామని, జీవితంలో లభించిన అనుగ్రహానికి కృతజ్ఞత తెలుపుతున్నామని భావిస్తారు. తలనీలాలు ఎక్కడ ఇస్తారు? తిరుమలలో కళ్యాణకట్ట వంటి అధికారిక టీటీడీ కేంద్రాల్లో ఈ సేవ అందుబాటులో ఉంటుంది. అక్కడ శుభ్రంగా, క్రమబద్ధంగా భక్తులు తలనీలాలు సమర్పించడానికి ఏర్పాట్లు ఉంటాయి. పాటించాల్సిన సూచనలు. అధికారిక టీటీడీ కేంద్రాల్లోనే తలనీలాలు సమర్పించండి. క్యూలో క్రమశిక్షణ పాటించండి. సిబ్బంది సూచనలు గౌరవించండి. పరిశుభ్రతను కాపాడండి. తరచుగా అడిగే ప్రశ్న, ప్రతి భక్తుడు తలనీలాలు సమర్పించాలా? లేదు, ఇది పూర్తిగా వ్యక్తిగత విశ్వాసం, మొక్కు మరియు భక్తిపై ఆధారపడి ఉంటుంది. తలనీలాలు సమర్పించకపోయినా భక్తుడు దర్శనం చేసుకోవచ్చు. ఆసక్తికరమైన విషయం, ప్రపంచంలోనే అత్యధికంగా తలనీలాలు సమర్పించే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో తిరుమల ఒకటిగా గుర్తించబడుతుంది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ సాంప్రదాయాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ రోజు మనం తిరుమలలో తలనీలాలు ఎందుకు సమర్పిస్తారో, దాని వెనుక ఉన్న భక్తి కథ, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి తిరుమల విశేషాలు, టీటీడీ అప్డేట్స్, దర్శన గైడ్స్ మరియు ఆధ్యాత్మిక వీడియోల కోసం కీర్తనాస్ వరల్డ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మీరు ఇంకా ఏ టాపిక్ పై వీడియో కావాలో కామెంట్లో తెలియజేయండి.